ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో కూటమి ఏడాది పూర్తయిన సందర్భంగా సంబరాలు. జగనన్న ఆదేశాల మేరకు చుండూరి రవి ఆధ్వర్యంలో వెన్నుపోటు దిన నిరసన కార్యక్రమం భారీగా పాల్గొన్న వైసీపీ నాయకులు. మార్కాపురం సచివాలయంలో ఏర్పాటు చేసిన చైల్డ్ ఆధార్ సెంటర్ ను పరిశీలించిన జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా. ఏడాది పూర్తయిన సందర్భంగా కూటమి నాయకుల సంబరాలు, బాణసంచా కాల్చి పండుగ చేసుకున్న నాయకులు, అభిమానులు. దర్శి వెన్నుపోటు దినంలో అదరగొట్టిన బూచేపల్లి, పోటెత్తిన ప్రజలు, బూచేపల్లి అభిమానులు. ఏనాడు నీ పరిపాలన మాకు వరం, నీ వల్లే ఈ రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం. జనగణ మంగళ గాయకుడా, ఘనమగు చరితల నాయకుడా, పలుతరములు మము పరిపాలించర స్వామికుడా. నవయుగ మేధో సైనికుడా, సమయము తెలియని సేవకుడా, యువ నవ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా, వైతాళికుడా. ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది, ప్రతి గడప నీకే స్వాగతమంటోంది, ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది. పెద్ద కొడుకు నీవై తోడున్నావు చాలు, జరుగుతుంది మాకు మేలు మేలు. ఇంటి పెద్ద నీవై నిలిచి ఉంటే చాలు, విలిసి పోవ రాష్ట్రమంతటా శాంతి క్రాంతి సంతోషాలు. నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి, నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి. నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి, మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి. ప్రతి ఊరు నీ పరిపాలన కోరింది, ఓ ప్రతి వాడ నీకే మద్దతు పలికింది. విధి లేక ఏ నిధి లేక విడిగా కదిలిన రాష్ట్రాన్ని శూన్యం నుంచి సౌభాగ్యానికి నువ్వే మార్చావు. ఆత్మ గౌరవ గీతికవై, మా జాతి పౌరుష దీపికవై, నవ్యాంధ్ర జనతా సారథివై నడిచావు నడిపావు. మా బంగారు భవితనువై, మా రానున్న చరితనువై, మా ప్రియతమ నేతనువై పిలిచావు గెలిచావు. సగమున ఆగిన ఉన్నతి కోసం, ఆంధ్రుల కల అమరావతి కోసం, పోలవరం సాకారము చేయగా పొంగిపోతా ఉంది, ఆవేదన ఉండదండి. పాదించగరే పటిదారికి దీపము నీవై, రాష్ట్రము నేలగరావా రావా. నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి, నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి. నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి, మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి. 2024 సంవత్సరంలో జరిగిన జనరల్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఒక సంవత్సరం జూన్ 4వ తారీఖున ఒక
ఒక సంవత్సరం కాలం అయింది. ముఖ్యమంత్రిగా పెద్దలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పదవి బాధ్యతలు చేపట్టినది జూన్ 12వ తారీఖు. ఈ కూటమి ప్రభుత్వం అనేది ఏర్పడేదానికి ముఖ్య కారకులుగా కూడా పెద్దలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, పెద్దలు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా పెద్దలు మన ప్రధానమంత్రి గారు మోడీ గారు ముగ్గురు 2024 సంవత్సరం ఎన్నికలకు ముందు ఒక మంచి ఆలోచన చేసి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలి, ఇప్పటికే రాష్ట్రం విడిపోయి చాలా వెనుకబడి ఉన్నది, ఈ గడిచిన 5 సంవత్సరాల కాలంలో అభివృద్ధి ఎంతో కుంటుపడిపోయింది, అందువలన ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలనంటే ఢిల్లీలో మోడీ గారు ఉండాలి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఉండాలని ఒక నిర్ణయంతో ముందుకు సాగిస్తూ ఇందుకన్నీ కూడా ఒక రూపకల్పన కల్పించేదానికి మన యువ నాయకులు, విద్యాశాఖ మంత్రులు లోకేష్ బాబు గారు కూడా ఎంతో ఆలోచనతో ఈ ప్రక్రియను కూడా జరిపిస్తూ 2024 సంవత్సరంలో జరిగిన జనరల్ ఎలక్షన్లో అఖండ విజయం అనేది సాధింపజేసి ఇవన్నీ ప్రజలు పట్టం కట్టారు. స్ట్రైక్ రేట్ అని అంటే 94%. ఎక్కడా ఎప్పుడు కని విని ఎరగతులు వీటిలో ఉంటుంది. ఏ రాష్ట్రంలో కూడా ఇంత పర్సంటేజ్ ఒక పార్టీకో ఒక గ్రూప్కో ఇవ్వటం అనేది ప్రజలు చాలా అరుదైన విషయం. ఆ అరుదైన విషయం అంటే ఒక నమ్మకం, ఈ ముగ్గురు కలయికతో రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, మన పిల్లలు కూడా భవిష్యత్తు కూడా బాగుంటుంది, ఉద్యోగ అవకాశాలు కూడా మెరుగవుతాయి, పారిశ్రామికంగా కూడా అభివృద్ధి చెందుతుందని ఒక నమ్మకంతో ఓట్లు వేసిన ప్రజలందరూ కూడా అందులో భాగంగా ఒంగోలు పార్లమెంటరీ నియోజకవర్గానికి మాగుంట కుటుంబానికి వారు విజయం చేసినందుకు ప్రత్యేకంగా ప్రకాశం జిల్లా ప్రజానీకానికి అందరికీ కూడా మాగుంట కుటుంబం తరఫున నేను హృదయపూర్వక నమస్కారాలు కూడా వారందరికీ కూడా తెలుపుతూ మా విజయంలో కృషి చేస్తున్నందుకు మా తనయుడు కూడా మాగుంట రాఘవరెడ్డి గారు ఎంతో కష్టపడ్డారు. ఈ ఎన్నికల్లో విజయాన్ని మనం చేసి చూపించి ముఖ్యమంత్రి గారి చంద్రబాబు నాయుడు గారికి మనం ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గం అనేది తెలుగుదేశం పార్టీ కంచుకోటగా కూడా మార్చుకోవచ్చు అనేది ఒక నిరూపణ చేశారు. అదేవిధంగా గౌరవ శాసనసభ్యులందరూ కూడా ఒంగోలు దామచర్ల జనార్దన్ గారు, కొండేపికి మంత్రివర్యులు శ్రీ డోలా బాలా వీరాంజనేయ స్వామి గారు, మార్కాపురం నారాయణ రెడ్డి గారు, గిద్దలూరు అశోక్ రెడ్డి గారు, ఎర్రగొండపాలెం కిరీక్షన్ బాబు గారు, దర్శికి కొట్టిపాటి లక్ష్మి గారు, కనిగిరి ఉగ్ర నరసింహారెడ్డి గారు, అదేవిధంగా సంతనూతులపాటు బిఎన్ విజయ్ కుమార్ గారు కూడా ప్రకాశం జిల్లాలో ఉన్న నియోజకవర్గాలన్నిటిలో కూడా అంటే విజయం కొన్ని సాధించలేకపోయినా పూర్తిగా తెలుగుదేశం పట్ల ఎటువంటి అభిప్రాయం ఉన్నదనేది కూడా ఈ జిల్లాకి ఎంతో వారు చేసిన ఈ ప్రత్యక్షంగా ఈ ఎన్నికల్లో చూపించిన నిదర్శనం అనేది కూడా మీకు తెలుపుకుంటూ అభివృద్ధి వైపు చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య చూసాం మహానాడు కార్యక్రమం అనేది కడపలో జరిగినప్పుడు కూడా ఆ 3 రోజుల కార్యక్రమంలో ఆ పట్టుదల చూస్తుంటే ముఖ్యమంత్రి గారు 75 సంవత్సరాల వయసులో ఉండి కూడా ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇంకొక 20 సంవత్సరాలు కూడా సేవ చేయాలనే ఉద్దేశంతో వారికి వచ్చిన ఆలోచనలు అటువంటి ఇరిగేషన్ అని అంటే సాగునీరు తాగునీరు అనే ప్రాజెక్టులు కూడా అన్ని కూడా పూర్తి చేసుకొని రావాలనేది ప్రత్యేకంగా వెలుగొండ ప్రాజెక్టు పైన వారు చూపిస్తున్న శ్రద్ధ, అదేవిధంగా ఇండస్ట్రీస్ అనేది కూడా పూర్తిగా మనం ముందుకు తీసుకొని రాగలిగితేనే ఉద్యోగ అవకాశాలు కూడా మెరుగుపడతాయి ఆంధ్రప్రదేశ్లోని. ఇప్పటికే 6 లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ అనేది కూడా మనం ఆంధ్రప్రదేశ్కి వారు అప్రూవల్స్ ఇస్తూ దాదాపు 6 లక్షల ఉద్యోగాలు కూడా లోకేష్ బాబు గారు అయితే 20 లక్షల ఉద్యోగాలు అనేది మా 5 సంవత్సరాల కాలంలో లక్ష్యం అది. అందులో ఇప్పుడే మొదటి సంవత్సరంలో 6 లక్షల ఉద్యోగాలు కూడా ఇప్పుడు మనం ఇచ్చే ప్రక్రియకు ముందుకు వెళ్తున్నామని చెప్పడం ఎంతో సంతోషకరం. మన ప్రకాశంలో చూసుకున్నప్పుడు రామాయపట్నం అయితే దగ్గరలోనే ఉండొచ్చు, పోర్టుతో పాటు కూడా బీపీసీఎల్ సంస్థ వారు దాదాపు 90,000 కోట్ల రూపాయలతో ఒక రీఫైనరీ అనేది కూడా ప్రారంభం చేయబోవటం అనేది కూడా చూసుకుంటున్నాం.
ప్రకాశం జిల్లా అభివృద్ధి అనేది కూడా ఎక్కువగా కూడా మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారైనా, అదేవిధంగా లోకేష్ బాబు గారైనా, పవన్ కళ్యాణ్ గారు కూడా ఆలోచిస్తూ ప్రకాశం జిల్లాని ఏ విధంగా అభివృద్ధి చేయాలనేది వారు ఎప్పుడు కూడా ఆలోచిస్తుంటారు. అందులో భాగంగానే మన ఒంగోలు పట్టణానికి ఒక ఎయిర్పోర్ట్ కూడా రాబోతున్నది, ఫిషింగ్ హార్బర్ రాబోతున్నది, ఒక అండర్ బ్రిడ్జ్ అనేది అగ్రహారం గేట్ దగ్గర కూడా మనం వేసుకుంటున్నాం. పశ్చిమ ప్రాంతంలో కూడా ఒక బైపాస్ అనేది కూడా నిర్మాణం చేసుకుంటూ కనిగిరి ప్రాంతంలో 888 అనేది, కనిగిరి ప్రాంతంలోనే సిబిజీ కంప్రెస్డ్ బయోగ్యాస్ అనేది రిలయన్స్ కంపెనీ వారు కూడా సంస్థలు కూడా స్థాపించడం అనేది కూడా మనం చూస్తున్నాం. నేషనల్ హైవేస్ అనేది చూస్తుంటే బీకేవై బెంగళూరు కడప రోడ్ అనేది మంచి రోడ్డు, ఒక హైవే కూడా రాబోతూ మనకి ఈ ప్రాంతాల్లో కూడా ఉంది. మార్కాపురం దగ్గర చూసుకుంటే వెలుగొండ ప్రాజెక్ట్ అనేది కూడా ఆ ప్రాజెక్టు ముందుకు వెళ్లేదాని కొరకు అన్ని అంశాల్లో ముఖ్యమంత్రి గారు కూడా ఆలోచిస్తూ మార్కాపురం ప్రత్యేకంగా ఒక జిల్లా చేయాలి అనేది వారి కోరిక కూడా, అది కూడా త్వరితగతిన కూడా పూర్తి చేస్తారని తెలుపుకుంటూ, ఇంకా అభివృద్ధి కార్యక్రమాలన్నీ చాలా ఉన్నాయి మిగతా నియోజకవర్గాల్లో కూడా చూసుకున్నప్పుడు. ఒంగోలులో అయితే పట్టణంలో ఇంకా ఎక్కువ దానిని అభివృద్ధి చేసుకునే దాని కొరకు కూడా జనార్దన్ గారు ఆలోచన. మున్సిపల్ కార్పొరేషన్ అనేది కూడా మేయర్ గారు కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి మేయర్ గారు కూడా ఆలోచనలు కూడా కలుపుకొని అధికారులందరూ ఇక్కడ ఒంగోలు పట్టణ డెవలప్మెంట్ అనేది ఇంకా రాబోయే రోజులు ఈ సంవత్సరం ఒక సంవత్సరంలోనే ఇన్ని పనులు మనం చేయగలిగాం. అందులో ముఖ్యమంత్రి గారు అయితే పెట్టిన మేనిఫెస్టోలో అయితే ముందే ఆ సూపర్ 6 అని పెట్టారు. దాంట్లో 4 పూర్తిగా కూడా మనం చేసుకోగలిగి ఇక 2 తల్లికి వందనం అనేది అది రేపు జూలై నెలలో కూడా అందరికీ తల్లులకి పిల్లల స్కూల్ ఓపెనింగ్లోనే ఆ డబ్బులు అనేది కూడా వారికి చేరుతుంది. ఆగస్టు 15కి బస్సు ప్రయాణం మహిళలకు అనేది కూడా వారు ప్రామిస్ చేస్తున్నారు కాబట్టి దాన్ని కూడా ఫుల్ఫిల్ చేసే దాని కొరకు ముఖ్యమంత్రి గారు ఆ దారిని పోతున్నారు. మొదటి సంవత్సరమే ఈ మొదటి సంవత్సరంలో చూస్తుంటే నాకున్న రాజకీయ అనుభవంలో 35 సంవత్సరాల నుంచి రాజకీయం డైరెక్ట్ గా ఉన్నప్పుడు కూడా బాన్నగారు సుబ్రహ్మరెడ్డి గారు, పార్కమ్మ గారు అందరూ కూడా అబ్బాయి రాఘవబాబు అందరూ కూడా చూస్తున్న ఈ ప్రగతి అనేది ఈ సంవత్సరం కాలంలో చంద్రబాబు నాయుడు గారు అయితే ఢిల్లీకి వచ్చినప్పుడు అహర్నిశలో అదే పనిలోనే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మంత్రివర్గ దగ్గరికి వెళ్ళటం, మాకు ఆంధ్రప్రదేశ్కి ఏమి ఇస్తారని చెప్పడం. అందుకే చూసాం అమరావతి అనే దాదాపు 35,000 కోట్ల రూపాయలు ఇప్పుడు బ్యాంకుల్లో వచ్చేస్తున్నారు. ఇంకా కూడా ప్రధానమంత్రి గారు కూడా వచ్చి వెళ్ళిన తర్వాత ఇటువంటి డెవలప్మెంట్ ఉన్నా కూడా చెప్పండి, ఖచ్చితంగా వాటికి కూడా నిధులు అరేంజ్ చేస్తామని. ఈ అమరావతి డెవలప్మెంట్ అనేది దాదాపు 80,000 నుంచి 90,000 కోట్ల రూపాయల వరకు కూడా అభివృద్ధి అనేది మనం ఇప్పుడే చూస్తున్నాం. కాంట్రాక్టర్లకి 45,000 కోట్ల రూపాయలకు వర్క్స్ కూడా ఇవ్వటం కూడా. అమరావతి అనేది 3 సంవత్సరాల కాలంలో ఖచ్చితంగా పూర్తవుతుంది. క్యాపిటల్ అనేది మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఈ 3 సంవత్సరాల కాలంలోనే R&B రోడ్లు అనేది కూడా PPP మోడల్, పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ మోడల్ అనేది, ఇంకోటి హ్యామ్ మోడల్, హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ అనేది కూడా ఈ 2 మోడల్స్ లో కూడా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఆలోచనలు కూడా ఇవన్నీ కూడా ముందుకు సాగిస్తూ ఈ R&B రోడ్లు ముఖ్యంగా కూడా వాటికి కూడా ఇప్పుడు టెండర్లు కూడా పిలవబోతున్నారు. దాంతోపాటు పంచాయతీ రోడ్లు అనేది కూడా PR రోడ్లు కూడా ఈ స్కీమ్లో కూడా తీసుకొస్తే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇంకా కూడా ఎక్కువ అభివృద్ధి చూస్తామని కూడా వారు తెలుపుతూ, పోలవరం టు పనగచెర్ల అంటే చాలా పెద్ద ప్రాజెక్ట్, 81,000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్. ఇది గోదావరి జలాల్ని ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ అని నదులను అనుసంధానం చేయడం అనే కార్యక్రమం అనేది మొట్టమొదటిసారిగా భారతదేశంలోనే చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని తలపెట్టారు. ఖచ్చితంగా వారు సాధిస్తారున్నప్పుడు గోదావరి నీళ్లు తీసుకొచ్చి కృష్ణానదిలో, కృష్ణానది నుంచి ముల్లపల్లి నుంచి పనగచెర్ల ప్రాంతం అంటే మనకు ఈ ఉత్తరాన నాగార్జున సాగర్ రైట్ కెనాల్ అనే ప్రాంతంలో ఉన్నంతా కూడా సస్యశ్యామలం కూడా అవుతూ ఇంకా కూడా 1 కోటి ఎకరాల వరకు దీనివల్ల పారుదల అనేది కూడా సాగునీరు, తాగునీరు అనేది కూడా ఇంకా ఎక్కువ డెవలప్మెంట్ కూడా కాబోతున్నది. రాబోయే రోజుల్లో సాగునీరు, తాగునీరు అనే సమస్యలు కూడా లేకుండా, కరెంటు విషయం చూసుకుంటే ఎటువంటి లోటుపాట్లు లేకుండా సోలార్ పవర్ ప్రాజెక్ట్స్ అనేది అన్ని దగ్గర ఇంప్రూవ్ చేస్తూ రావటం అంటే రాబోయే రోజుల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేసిన తర్వాత అప్పుడు ప్రజలకు ఆనందంగా కూడా తలసరి ఆదాయం అనేది దాదాపు 48 లక్షల రూపాయలు వచ్చేటట్టుగా 2047 సంవత్సరానికి వారు చూపించిన ఇటువంటి ప్లానింగ్లన్నీ కూడా ఖచ్చితంగా సక్సెస్ అవుతాయి. మీ అందరి ఆశీస్సులు, ప్రజల ఆశీస్సులు అనేది వారికి ఇంకా కూడా ఇవ్వవలసి ఉన్నది. 1 సంవత్సర కాలంగా గడిచింది, ఇంకా కూడా చేసేదాని కొరకు ఒక శక్తి ఇవ్వండి.
ముఖ్యమంత్రి గారిని అయినా ఆశీర్వదించండి, లోకేష్ బాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని కూడా ఆశీర్వదించండి. ఆంధ్రప్రదేశ్ ఇంకా కూడా ఎక్కువ చేయగలిగి వారు ఉంటారు. అదేవిధంగా ప్రకాశం జిల్లాలో మమ్మల్ని అందరినీ, ఎంపీల్ని, ఎమ్మెల్యేలని, మంత్రులు అందరినీ కూడా మీరు ఆశీర్వదిస్తే ఈ ప్రాంతాల అభివృద్ధిలో కూడా మేము కూడా ఎక్కువగా కూడా పాలు పంచుకొని చేయగలుగుతామని కూడా తెలుపుకుంటూ ధన్యవాదాలు తెలుపుతుంది. గడపల్లకొచ్చారు గదరా గవర్నమెంట్ ఆఫీసు వాళ్ళు, అడిగి ఆరోగ్యమే తెలుసుకుండ్రు ఇంటికొచ్చి డాక్టర్లు. శిథిలంగా ఉన్నోరు బాడి మరి అయ్యింది రావది గుడి, గుడి గంట కొట్టకుండా పేదోడి బతుకు వెలిగిపోతుంది గదరా, బతుకు మార్చింది జగనన్నరా. ఏం తక్కువ చేసిండురా రాజన్న కొడుకు, కోరి పథకాన్ని పంపిండురా పేదింటి వరకు. ఏం తక్కువ చేసిండురా జగనన్న మనకు, వైసీపీ జెండెత్తి పోదామురా ఆ గెలుపు కొరకు. పేదింటితో పేగు బంధమే పెనవేసుకున్నాడు జగనన్నరా, మురిసిపోయేల రాజన్నరా. పేదొల్ల పెదవుల్లో నవ్వులే నింపిండు, తుడిసిండు కన్నీళ్లురా, కష్టాల తోడై నిలిసిండురా. ఆనందాలతో అమ్మ ఒడి నింపి తుడిసిండురా కంట తాడి, అవ్వ తాతాలకే పెద్ద కొడుకై కంసోన మెతుకైనాడో, కంటి నిండా కునుకైనాడో. ఏం తక్కువ చేసిండురా రాజన్న కొడుకు, కోరి పథకాన్ని పంపిండురా పేదింటి వరకు. ఏం తక్కువ చేసిండురా జగనన్న మనకు, వైసీపీ జెండెత్తి పోదామురా ఆ గెలుపు కొరకు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో అన్ని రంగాల్లో ప్రజలకు వెన్నుపోటు పొడిచారని, ఏడాదిలో ఏం సాధించారని సంబరాలు జరుపుకుంటున్నారని వైఎస్సార్సీపీ ఒంగోలు నియోజకవర్గ ఇన్ఛార్జ్ చుండూరు రవిబాబు విమర్శించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు కూటమి ప్రభుత్వం వైఫల్యాలపై వెన్నుపోటు దినోత్సవ కార్యక్రమ పిలుపులో భాగంగా అంబేద్కర్ భవనం నుండి రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయం వరకు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించి ఆర్డీఓ కార్యాలయంలోని అధికారులకు వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ భవనం నుండి చర్చి సెంటర్ వరకు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు, నాయకులు పాల్గొన్నారు. అసెంబ్లీ ఇన్ఛార్జ్ చుండూరు రవిబాబు మాట్లాడుతూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వం అసెంబ్లీ ఇన్ఛార్జ్ చుండూరు రవిబాబు మాట్లాడుతూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేందుకు అడ్డమైన హామీలు ఇచ్చి సూపర్ 6 పథకాల పేరుతో ప్రజలను వంచారని విమర్శించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు తీవ్రంగా క్షీణించాయని అన్నారు. నిరుద్యోగ యువతకి ఇచ్చిన హామీలు మర్చిపోయి ఉన్న ఉద్యోగాలు ఊడబెడుతున్నారని అన్నారు. రెడ్ బుక్ పేరుతో వందలాది మంది వైఎస్సార్సీపీ కార్యకర్తలను, సామాన్యులను చిత్రహింసలకు గురి చేస్తున్నారని, అక్రమ కేసులు పెట్టి జైళ్లలో పెడుతున్నారని అన్నారు. కూటమి ప్రభుత్వం ఏడాదిలో సాధించింది ఏమీ లేకపోగా సంబరాలు జరుపుకుంటున్నారని, సంబరాలు జరుపుకునే అర్హత కూటమి ప్రభుత్వానికే లేదని అన్నారు. రానున్న 4 ఏళ్లలో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ రాజీలేని పోరాటం చేస్తుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకులు బత్తుల బ్రహ్మానందరెడ్డి, వైసీపీ కొత్తపట్నం మండల అధ్యక్షులు మన్నె శ్రీనివాసరావు, కొత్తపట్నం ఎంపీపీ లంకపోతు అంజిరెడ్డి, నగర పార్టీ అధ్యక్షులు కటారి శంకర్, మాజీ శాసనసభ్యులు కసకుర్తి ఆదన్న, బడుగు ఇందిరా, ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు బండి శ్రీనివాసరావు, లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు నగరకంటి శ్రీనివాసరావు, 14వ డివిజన్ కార్పొరేటర్ ఇమ్రాన్, బీసీ సెల్ జిల్లా అధ్యక్షులు బొట్ల సుబ్బారావు, ఆళ్ల రవీంద్రారెడ్డి, కోటి యాదవ్, సుధాకర్, భూమిరెడ్డి రమణమ్మ, విజయలక్ష్మి, షేక్ అప్సర్ బేగం, మేరీ కుమారి, ప్రసన్న, మాధవి, ప్రమీల తదితరులు పాల్గొన్నారు.
గడపల్లకొచ్చారు గదరా గవర్నమెంట్ ఆఫీసు వాళ్ళు, అడిగి ఆరోగ్యమే తెలుసుకుండ్రు ఇంటికొచ్చి డాక్టర్లు. శిథిలంగా ఉన్నోరు బాడి మారి అయ్యింది రావది గుడి, గుడి గంట కొట్టకుండా పేదోడి బతుకు వెలిగిపోతుంది గదరా, బతుకు మార్చింది జగనన్నరా. ఏం తక్కువ చేసిండురా రాజన్న కొడుకు, కోరి పథకాన్ని పంపిండురా పేరింటి వరకు. ఏం తక్కువ చేసిండురా జగనన్న మనకు, వైసీపీ జెండెత్తి పోదామురా ఆ గెలుపు కొరకు. పేదింటితో పేగు బంధమే పెనవేసుకున్నాడు జగనన్నరా, మురిసిపోయేల రాజన్నరా. పేదొల్ల పెదవుల్లో నవ్వులే నింపిండు తుడిసిండు కన్నీళ్లురా, కష్టాల తోడై నిలిసిండురా. ఆనందాలతో అమ్మ ఒడి నింపి తుడిసిండురా కంట తాడి, అవ్వ తాతలకే పెద్ద కొడుకై కంసోన మెతుకైనాడో, కంటి నిండా కునుకైనాడో. ఏం తక్కువ చేసిండురా రాజన్న కొడుకు, కోరి పథకాన్ని పంపిండురా పేరింటి వరకు. ఏం తక్కువ చేసిండురా జగనన్న మనకు, వైసీపీ జెండెత్తి పోదామురా ఆ గెలుపు కొరకు. ఆత్మ గౌరవంగా పేద గుండె బతకాలని ఇల్లు గట్టించిండురా, సొంతింటి కలనేరవేర్చిండురా. ఆ కలనకుండా మన ఇంటికే మరి అన్ని పంపించిండురా, మన కడుపు నింపి తను మురిసిండురా. ఓ నివ్వను పేదోడి ప్రాణం ఇంత పెద్దగా వచ్చిన రోగం అని అడ్డుపడ్డాడు బతకాలి పేదోడు పెద్దోయ నా తీరుగా, ప్రేమ గల్ల మన జగనన్నరా. ఏం తక్కువ చేసిండురా రాజన్న కొడుకు, కోరి పథకాన్ని పంపిండురా పేరింటి వరకు. ఏం తక్కువ చేసిండురా జగనన్న మనకు, వైసీపీ జెండెత్తి పోదామురా ఆ గెలుపు కొరకు. ఒక్కన్నే చేసి గుంపు గట్టొస్తుండ్రు తోడెల్ల మందలుగా, తొడగొట్టి సాగాలి రా తమ్ముడా. మన కోసమే బతికే జననేతకు మనము తప్ప ఎవరున్నారు రా, మనమే సైన్యమై కదలాలిరా. గెలవాలి సాగటి సమరం, పేదోళ్లపై పెద్దోళ్ల యుద్ధం, సిద్ధమై మన శబ్దమే వింట కొడుకులకు చెమటలే పట్టాలేరా, జగనన్న జెండనే ఎగరాలిరా. ఏం తక్కువ చేసిండురా రాజన్న కొడుకు, కోరి పథకాన్ని పంపిండురా పేరింటి వరకు. ఏం తక్కువ చేసిండురా జగనన్న మనకు, వైసీపీ జెండెత్తి పోదామురా ఆ గెలుపు కొరకు. ఏం తక్కువ చేసిండురా రాజన్న కొడుకు, కోరి పథకాన్ని పంపిండురా పేరింటి వరకు. ఏం తక్కువ చేసిండురా జగనన్న మనకు, వైసీపీ జెండెత్తి పోదాము
గెలుపు కొరకు ఒక్కన్నే చేసి గుంపు గట్టొస్తుండ్రు తోడెల్ల మందలుగా తొడగొట్టి సాగాలి రా తమ్ముడా మన కోసమే బతికే జననేతకు మనము తప్ప ఎవరున్నారు రా మనమే సైన్యమై కదలాలిరా గెలవాలి సాగటి సమరం పేదోళ్లపై పెద్దోళ్ల యుద్ధం సిద్ధమై మన శబ్దమే వింట కొడుకులకు చెమటలే పట్టాలేరా జగనన్న జెండనే ఎగరాలిరా ఏం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు వెన్నుపోటుకు గురై సంవత్సరం అయింది. చంద్రబాబు నాయుడు మరియు కూటమి నాయకులందరూ ప్రజలకు అలివిగాని అబద్ధాలు చెప్పి హామీలు చెప్పి అవి చేయలేక ప్రజలను వంచిస్తూ సంవత్సర కాలంగా ప్రజల్ని మోసం చేస్తున్నందుకు ఈ రోజుని వెన్నుపోటు దినంగా మేము ప్రకటిస్తా ఉన్నాం. ఈ సందర్భంగా యావత్ రాష్ట్రం పార్టీ కార్యకర్తలందరూ ప్రజలతో కలిసి ఇవాళ ప్రభుత్వాన్ని నిద్రలేపాలనే ఉద్దేశంతో వెన్నుపోటు దినాన్ని జరపడం జరిగింది. అనేకమైనటువంటి హామీలు ఇచ్చి సూపర్ 6 అని సూపర్ 7 అని అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ప్రతి పథకానికి కూడా ఇంకా 100 రెట్లు అధికంగా ఇస్తామని చెప్పి ప్రజలను మభ్యపెట్టి పరిపాలనలోకి వచ్చిన తర్వాత ఈ రోజుకి సంవత్సరం రోజులైంది. అంటే ఆయన చెప్పినటువంటి ప్రతి హామీ ప్రతి మనిషికి రైతులు కానీ రైతు కూలీలు కానీ మహిళలు కానీ విద్యార్థులు కానీ ఈ సంఘంలో ఉన్నటువంటి అన్ని చేతుల వృత్తుల వారికి సంబంధించి కానీ డ్వాక్రా మహిళలు కానీ అందరికీ కూడా ఈ రోజుకు ఆయన వెన్నుపోటు పడవడం అనేటటువంటిది సహజంగా అలవాటు కాబట్టి అది రాజకీయంగా నాయకులకు పొడిచాడు అంతకుముందు ఎన్టీ రామారావు గారికి పాపం. కానీ ఇప్పుడు ప్రతి వృత్తికి సంబంధించినటువంటి ప్రజలకు వెన్నుపోటు పొడిచి అతి దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం కొనసాగుతూ ఉంది. ఈ కూటమి ప్రభుత్వం అనేటటువంటి దానికి ప్రజలు తిరుగుబాటు చేశారు సంవత్సరం రోజుల్లోనే. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మీరిచ్చినటువంటి హామీలు మొత్తాన్ని కూడా ఇప్పుడు బాకీ ఉన్నటువంటి ప్రతి హామీకి 2 టర్మ్స్ ఇవ్వాల్సినటువంటి బాకీ మొత్తాన్ని చెల్లించి మళ్ళా ఇక్కడి నుండి కూడా కంటిన్యూ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్లందరికీ కూడా మేము అధికారంలోకి వచ్చిన వెంటనే రిటైర్డ్ అయినటువంటి ఎంప్లాయీస్కి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఇస్తాం, అలాగనే మెరుగైనటువంటి పిఆర్సీ ఇస్తామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు ఈ రోజు కూడా ఏ విధమైనటువంటి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఇవ్వలేదు. అలాగనే డిఎల్ పెండింగ్ ఉంది, ఉన్నటువంటి పిఆర్సీ పెండింగ్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇటు రైతులు ఉద్యోగులు ఉపాధ్యాయులు అందరూ కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో 175 నియోజకవర్గంలో మరి ఈరోజు నిరసన దినం మరి విద్రోహ దినంగా పాటిస్తున్నాం. జయప్రదం చేసిన ప్రజలందరూ కూడా ధన్యవాదాలు. బర్త్ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత మేడం ఆధార్ చేయించి ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తాం. అది మేడం వీళ్ళని వచ్చేసి కొంచెం గవర్నర్లో డిస్ప్యూట్స్ ఉన్నాయి అని చెప్పి అది ఇప్పుడు ఇందాక రమ్మన్నా కాలేదు. అది చెప్తాను నాన్ అవైలబిలిటీ అని అప్లై చేస్తానంటే ఓకే. ఒకవేళ లేదంటే మీరు నాన్ అవైలబిలిటీ అప్లై చేస్తారా? నాన్ అవైలబిలిటీకి ఎప్పుడైనా చేస్తున్నారా? For example, non-availability applied for non-availability of birth certificate. ఇది చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి? నెక్స్ట్ మేడం ప్రొసీడింగ్ కాల్ వస్తుంది మేడం నాన్ అవైలబిలిటీ. మీరు ఇది కొట్టినట్టు చూపించండి. ఇప్పుడు నాన్ అవైలబిలిటీ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అప్లై ఎక్కడ అప్లికేషన్ పెట్టుకోవాలి?
రాష్ట్ర సర్వీసెస్లో ఉంది. అది ఇప్పుడు లేనప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళి బట్టన్ అయితే రిజిస్టర్స్ మేడం 2007 ముందు అయితే మా దగ్గరికి వస్తున్నారు. 2007 తర్వాత అయితే కన్సల్ట్ పని సెక్రటరీ వాళ్ళు ఏదో ఇష్యూ మాన్యువల్ ఇస్తున్నాను. సర్వీస్ పెట్టుకుంటే సర్వీస్ ఇస్తున్నాం, ఆన్లైన్ పెట్టుకుంటే ఆన్లైన్ ఇస్తున్నాం, మాన్యువల్ 2 ఇస్తున్నాం. ఆన్లైన్లో పెడితే ఎక్కడ పెడుతున్నారు, మీ దగ్గర పెడుతున్నారు, డిఏ నుంచి ఎవరికి వెళ్తుంది? అప్లికేషన్ పెడితే మనం సెర్చ్ కొడతాం, కొడతారు. లేదంటే క్లిక్ చేసి సబ్మిట్ కొడితే లోకల్ బాడీ వరకు మాకు వచ్చేస్తుంది. మా జ్యూరిస్డిక్షన్ వరకు నేను సపరేట్ సర్వీస్ కానీ దాని సందర్భం ముందు మనం చెక్ చేసుకుంటాం. రికార్డు లేనప్పుడు మాత్రం 4 రోజులు వస్తారు. అదే కదా, అది ఎక్కడికి వెళ్ళాలి? సచివాలయంలోనే దగ్గర 4 సర్వీస్ పెట్టినాక రూరల్ ఏరియా సంబంధించిన ఎవరి దగ్గర నారాయణ తహసీల్దార్ దగ్గరికి వస్తుంది, బీఆర్ఓ నుంచి మీకు వస్తుంది. ప్రాపర్ ఛానల్ వస్తుంది. మా రికార్డు దాకా చెక్ చేయాలి. అంటే 2007 ముందు అయితేనే మా దగ్గరికి వస్తుంది. దాని సర్టిఫికేట్ పీరియడ్ మెన్షన్ చేస్తారు. 2007 తర్వాత అయితే ఫైనాన్స్ సెక్రటరీ లాగిన్ చేస్తారు. పంచాయత్ సెక్రటరీ లాగిన్ చేస్తారు. ఆయన చూసి ఆయన ఇచ్చిన కదా ఎప్పుడు వస్తుంది? ఎన్ని రోజులు వస్తుంది? 10 రోజుల్లో వచ్చేస్తుంది. ఓకే, మీకు బాగా చదవాలమ్మా, మీకు హాస్టల్లో ఓకే. ఎందుకు భయపడుతున్నారు? ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? ఎక్కడ నిలబడ్డా మీకు చూసుకోండి, తెచ్చేస్తే మీకు ఆధార్ కార్డు వచ్చేస్తుంది. భగ భగ మండుతున్న ఆంధ్ర రాష్ట్రమా, వెలుగులన్నీ వెలివేసిన అంధకారమా, రణ రంగమైన రామరాజ్యమా, పగపడ్డ తెలుగు నేల దగ్ధ గీతమా, కంటి నిండా నీళ్లతో గొంతు తడుపుకోకుమా, ఇంటి చలగ చేతిలో ఇంకుతున్న తేజమా, ఆత్మగౌరవం కోసం ఎదురు తిరిగి సాగుమా, ఒకే ఒక్క అవకాశం చేసెను మోసం, దిక్కులేని రాష్ట్ర భవిత కాదా సాక్ష్యం, పసుపు జెండ నొదులుకొని చేశాం తప్పు, ఇకనైనా మారకుంటే తప్పదు ముప్పు, భగ 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 ఏ భగ 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 మండుతున్న ఆంధ్ర రాష్ట్రమా, వెలుగులన్నీ వెలివేసిన అంధకారమా, రణ రంగమైన రామరాజ్యమా, పడ్డ తెలుగు నేల దగ్ధ గీతమా, ఇంట్లో వెలుగుపోయే, బడిలో తెలుగుపోయే, నదిలో ఇసుకపోయే, కంచంలో కూడుపోయే, ఇంకా ఏం మిగిలుంది ఓ ప్రభుత్వమా, తీసి అడుగుదాము కదులు నేస్తామా, ఏ పరిపాలన చేతగాని జలగల సైన్యాన్ని పసుపు జెండ చేతబట్టి పాత రథం కదులుమా, చంద్రన్న కలలు గన్న రాష్ట్రం కై నడువుమా, ఒకే ఒక్క అవకాశం చేసెను మోసం, దిక్కులేని రాష్ట్ర భవిత కాదా సాక్ష్యం, పసుపు జెండ నొదులుకొని చేశాం తప్పు, ఇకనైనా మారకుంటే తప్పదు ముప్పు, భగ 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 ఏ భగ 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 మండుతున్న ఆంధ్ర రాష్ట్రమా, వెలుగులన్నీ వెలివేసిన అంధకారమా. ఈరోజు ఈ రాష్ట్రానికి నరకాసుర వధ జరిగి సంవత్సరం అవుతా ఉంది. ఈ రాష్ట్రాన్ని అన్ని విధాల భ్రష్టు పట్టించిన ఒక దుర్మార్గుడు పాలన నశించి ఈ రోజుకి సంవత్సరం అయ్యి ప్రజలకి సుపరిపాలన అందించే విధంగా కూటమి ప్రభుత్వం 164 సీట్లు ఈ ప్రజలు ఇచ్చి ప్రభుత్వానికి గద్దెనెక్కించారు. ఆ సందర్భంగా ఈ రోజున తెలుగుదేశం పార్టీ మరియు బీజేపీ జనసేన కూటమి కుటుంబ సభ్యులతోటి ఈ రోజున మేము 1 సంవత్సరం వేడుకలు ఘనంగా ఇక్కడ అద్దంకి బస్ స్టాండ్ ఎన్టీఆర్ సర్కిల్లో చేసుకుంటా ఉన్నాం.
వీళ్ళు ఈ రోజున వైఎస్ఆర్సీపీ వాళ్ళు వెన్నుపోటు దినోత్సవం అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. మిమ్మల్ని జనాలు మిమ్మల్ని తరిగి కొట్టారు. సిగ్గు లేకుండా వెన్నుపోటు అని మీరు ప్రజలు చేసిన వెన్నుపోటుకే జనాలు మిమ్మల్ని 11 సీట్లకి పరిమితం చేశారు. ఎక్కడైనా బుద్ధి చేసుకొని మీరు ప్రజలకి ప్రతిపక్ష పాత్ర వహించి మంచి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటా ఉన్నాం. అంతేగాని పిచ్చి ప్రలాపనలు పడితే చూస్తా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఊరుకోరు. మళ్ళీ మొన్న మీకు వచ్చింది 11. ఇట్లానే మీరు ప్రవర్తిస్తూ ఉంటే ప్రజలతోటి నిన్న చూస్తూ ఉన్నాం. తెనాల్లో ఉదాహరణకి ఆ సైకో రెడ్డి వచ్చి గంజాయి బ్యాచ్కి రౌడీ షీట్లకు మద్దతుగా తిరిగాడు. దాన్ని ప్రజలు ఏ విధంగా వెళ్తుంది? వాళ్ళకి సపోర్ట్ చేసి మాట్లాడిన ప్రజలు ఏ విధమైన భావన వస్తుంది? అది కూడా కనీసం ఇంగిత జ్ఞానం కూడా లేకుండా మీ పాలకులు మీరు ఎవరైతే మీ పార్టీ వాళ్ళు ఉన్నారో అదంతా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మంచి ప్రతిపక్ష పాత్రగా మీరు పనిచేయండి. ప్రజలు మీకు అవకాశం ఉంటే ఇస్తారు. మీకు నచ్చితే తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం మంచి పాలన అందిస్తూ ఉంది. ఏదైతే ఫస్ట్ 1 ఇయర్లో ఆ సూపర్ 6లో భాగంగా గ్యాస్ కానీ తర్వాత పెన్షన్స్ 4,000 చేయటం కానీ అలాగే డిఎస్సికి ఆల్రెడీ డిఎస్సి కూడా ప్రాసెస్లో ఉంది. రేపు ఆగస్టు 15 నుంచి ఫ్రీ బస్సు ఇలాగా ఏదైతే 6 పథకాలని 1 సంవత్సరం అయిపోతుంది, 1 నెల 2 నెలల్లో పూర్తి చేస్తుందని చెప్పని ప్రజల పట్ల తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వానికి ఉన్న విశ్వాసంతో 124 సీట్లు ఇచ్చారు. మళ్ళీ తిరిగి 175 ఇవ్వాలని చెప్పని కోరుకుంటూ సెలవు. ముందుగా సుపరిపాలన 1 సంవత్సరం పాటు కొనసాగించి పూర్తి చేసిన సందర్భంగా ఎన్డీఏ కూటమికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఈ రోజున మాజీ ముఖ్యమంత్రి సైకో ముఖ్యమంత్రి వెన్నుపోటు దినంగా ప్రకటించుకున్నాడు. అసలు వెన్నుపోటు దినం అంటే దానికి అర్థం తెలిపింది నువ్వే అని చెప్పేసి మేము తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే నీ కుటుంబం వాళ్ళనే నువ్వు అవసరాలకు ఉపయోగించుకొని నీ తల్లి చెల్లిని ఉపయోగించుకొని గెలిచిన తర్వాత వాళ్లకు వెన్నుపోటు పొడిచి నీ స్వార్థం నువ్వు చూసుకున్నావు. ప్రజలే నీకు తీర్పునిచ్చారు, వెన్నుపోటు పొడిచారంటున్నావు. ప్రజలు ఆ రోజున ఎన్డీఏకి ఓటు వేసి ఎన్డీఏ కూటమి కావాలనుకున్నారు. ఇంకా నీకు బుద్ధి రాలేదు, నీకు ఇంకా సిగ్గు రాలేదు. ఈ విధంగా పెట్టుకుంటున్నాం. ఎందుకంటే వచ్చిన సంవత్సర కాలంలోనే 70% ఇచ్చిన హామీలను నెరవేర్చింది ఈ ప్రభుత్వం. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని కోరుకున్నారు. ఇక ముందు కూడా 20 సంవత్సరాల వరకు కూడా ఈ సుపరిపాలనే సాగుతుందని చెప్పేసి తెలియజేసుకుంటూ ఒంగోలులో కూడా ప్రజలందరికీ కూడా దామచర్ల జనార్దన్ రావు గారు అందుబాటులో ఉంటూ ఈ రోజున అభివృద్ధి ధ్యేయంగా ముందుకెళ్తున్నారు. వారు కూడా ప్రజలు ఎన్నుకున్నందుకు నిస్వార్థంగా పనిచేస్తున్నటువంటి మా నాయకుడికి కూడా మేము శుభాకాంక్షలు తెలియజేస్తాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు కుటుంబ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు అద్దంకి బస్ స్టాండ్లో మా ప్రీతమ నాయకులు దామచర్ల జనార్దన్ గారి ఆదేశాల మేరకు వాళ్ళ విజయోత్సవ సంబరాలు చేసుకోవడం జరిగింది. వాళ్ళ ప్రజలు ఏదైతే ప్రభుత్వం కావాలని కోరుకున్నారో నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో అనుభవమైన వ్యక్తి. ఆయన ఇవాళ ఈ ప్రజల పక్షాన్ని నిలబడి ఎంతో విధంగా ఈ ఉమ్మడి కుటుంబంలో బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి ప్రజల అభిష్టం మేరకు పరిపాలన సాగిస్తూ ఉన్నారు. ఎంతో మంచి పనులు చేస్తూ ఇవాళ నిరుపేదలకు అందుబాటులో ఉంటూ ప్రతి సిటీని డెవలప్ చేస్తూ ప్రతి కార్మికుడికి అందరికీ అండగా ఉంటూ ఎంతో మంచి నిర్ణయాలు తీసుకుంటూ ప్రభుత్వం నడుస్తూ ఉంది. అట్లాగే గత ఎవరైతే ఉన్నారో సైకో జగన్మోహన్ రెడ్డి ఈ రోజున ఎన్నుపోటు దినంగా ప్రకటించడం జరిగింది. అతనికి ఒకటే చెబుతా ఉన్నాం. ఎందుకనంటే మీ నాన్నగారు చనిపోయి ఉంటే సంతకాలు పెట్టించి నువ్వు కాదా ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుందని, అది వెన్నుపోటు కాదా? తండ్రి ఓ పక్క చనిపోయి ఉంటే ఎంత నీచమైన మనస్తత్వంతో నువ్వు ఉన్నావనేది నిలువెత్తు. ఇది అట్లాగే తల్లిని చెల్లిని వాడుకుని నువ్వు నీ అవసరం తీరిన తర్వాత వాళ్ళు వదిలేసినటువంటి ఘాతకుడు నువ్వు మాట్లాడతావా అని అడుగుతాను. అట్లాగే ఈ రాష్ట్రంలో ఇంకా కూడా ఎవరైతే గంజాయి మోకలు తిరుగుతూ ఉన్నారో వాళ్ళందరినీ ఇది చేస్తా ఉంటే వాళ్ళకు అనుకూలంగా నిన్న నువ్వు జనాలు వచ్చి ఇది చేస్తా ఉంటే ఎటు పంపిస్తున్నావు అని రాష్ట్రాన్ని నిన్ను ప్రశ్నిస్తా ఉన్నావు. ఇకనైనా నువ్వు బుద్ధి తెచ్చుకుని అసెంబ్లీలో ప్రజల పక్షాన పోరాడి నీకు ప్రతిపక్షం హోదాలపైనంత వరకు నువ్వు అసెంబ్లీలకు కూడా వెళ్ళలేకపోతా ఉన్నావు. ఇకనైనా బుద్ధి తెచ్చుకుని ఈ ఉమ్మడి ప్రభుత్వాన్ని ఎంతో మంచి పనులు చేస్తూ ఉంది. అట్లాగే ఈ సంవత్సరం పాలన వచ్చిన సందర్భంగా మేమందరం కూడా ఎంతో సంబరాల్లో అందరం కూడా ఇక్కడికి వచ్చినటువంటి కార్యకర్తలకి నాయకులకి అందరూ కూడా ధన్యవాదాలు, శుభాకాంక్షలు. అట్లాగే మా ప్రీతమ నాయకులు దామచర్ల జనార్దన్ గారు ఒంగోలు అభివృద్ధి ప్రదాత. ఆయన గెలిచిన ఈ సంవత్సరం కాలంలోనే ఒక్కసారి ఒంగోలు చూడండి ఏ విధంగా అభివృద్ధి చేస్తా ఉన్నాడు. గత 30 ఏళ్ళలో ఎప్పుడు లేని విధంగా గతంలో 2014 నుంచి 19 వరకు చేశారు. మళ్ళీ ఇప్పుడు కూడా వాళ్ళ తాతగారి నుంచి కూడా ఇప్పుడు కూడా మొదలుపెట్టారు. ఆయన్ని బ్రహ్మాండమైన మెజారిటీతో ఎన్నడూ లేని విధంగా ఈ ఒంగోలు ప్రజలు గెలిపించారు. ఎప్పుడు ఆయనకి పట్టం కడతారు. అట్లాగే మేమందరం కూడా ఎంతో సంతోషంగా ఉన్నాం. అందరికీ నమస్కారం. ఒక రాష్ట్రానికి పట్టిన చెని పీడ విరగడై 12 నెలలైంది. కూటమి ప్రభుత్వం వచ్చి ప్రజల ఆనంద జీవనంలో
జీవిస్తున్నారు. అయితే ఈరోజు ఆయన ఏదో పెట్టాడు ప్రతిపక్ష నేత, ఆయన ఏమైనా జ్ఞానం ఉందని మేము అడుగుతున్నాం. వచ్చే సంవత్సరం అయింది మద్యం స్కామ్ వాళ్ళని, గంజాయి స్కామ్ వాళ్ళని, అక్రమార్జన వాళ్ళని రక్షించుకోవడానికి ఇది వివక్ష దినంగా ప్రకటిస్తున్నానని చెప్పేసి వచ్చి తెనాల్లో మీటింగ్ పెడితే సిగ్గులేదా అని నేను అడుగుతా ఉన్నాను. దళితులు నీ ముందుకు వచ్చి గో బ్యాక్ జగన్, నువ్వు వస్తే బాగుండదని చెప్పి హెచ్చరించినా నీకు సిగ్గు రావట్లేదు. నేను ఒకటే కోరుతా ఉన్నాను, నువ్వు పరిపాలించినటువంటి 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రానికి ఏం చేశావని ప్రశ్నిస్తూ ఉన్నాం. అక్రమ కేసులు నిన్న కూడా అంటుంది, రోజా అంటుంది ఈరోజు చెవుల పూలు పెట్టుకుందామి, నీకు సిగ్గు లేదా రోజా అంటున్నాను. రిషికొండలో ఎంత తిన్నావు, టూరిజంలో ఎంత తిన్నావు, తిరుపతిలో ఎంత తిన్నావు అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. ఈరోజు మళ్ళీ పూలు పెట్టుకొని వచ్చావా, నీ నీ లీలలన్నీ మా దగ్గర చూపించేదని హెచ్చరిస్తూ ఉన్నాం. మీరు ఎన్నన్నా కూడా మేము ఓర్పుతోనే ఉంటాం. ప్రజలకి సుపరిపాలన అందించి సురక్షితంగా ప్రజలను కాపాడుకునే బాధ్యత కూటమి ప్రభుత్వం అయితే హెచ్చరిస్తూ మీకు మళ్ళీ కూడా 2029లో ఆ ప్రజలే వెనక పంపించే రోజులు అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ఎన్టీఆర్ గారి విగ్రహం దగ్గర తెలుగుదేశం, జనసేన, బీజేపీ సంబంధించిన కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ రోజు విజయోత్సవ సభ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ సంవత్సర కాలంలో తెలుగుదేశం పార్టీ ఏదైతే సూపర్ 6లో భాగంగా ఇచ్చినటువంటి ప్రతి హామీని నెరవేరుస్తూ అన్ని విధాలుగా ఏదైతే పేద ప్రజల కోసం కానివ్వండి, ప్రజల కోసం కట్టుబడిన తెలుగుదేశం ప్రభుత్వాన్ని తెలియజేస్తూ ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఒక రాక్షక పరిపాలన అంతమైందని ప్రజలు ఆనందంగా ఉన్నారని తెలియజేస్తూ రాబోయే భవిష్యత్తు దాదాపు 20 సంవత్సరాల పాటు తెలుగుదేశం పార్టీ కూటమిదని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని వచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం. అసలు వైసీపీ పార్టీ అనేది ప్రైవేట్ కంపెనీనా లేదంటే ప్రజాస్వామ్యంలో ఒక రాజకీయ పార్టీగా ఎలక్షన్ కమిషన్ దగ్గర గుర్తింపు పొందిన పార్టీని అర్థం కావడంలే. ఇప్పుడు ప్రజలు ప్రజాస్వామ్యయుతంగా తమ ఓటు హక్కును వినియోగించుకొని రాష్ట్ర ప్రజలందరూ తెలుగుదేశము, ఎన్డీఏ కూటమిలో ఉన్న జనసేన, బీజేపీ పార్టీకి సంబంధించిన అభ్యర్థులను గెలిపించుకుంటే ఇది ఏదో మేము వెన్నుపోటు తినము ఈరోజు నన్ను నడుపుతారంటే, నువ్వు ఇంతకుముందు మీ నాయన చంపింది రిలయన్స్ కంపెనీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళని చెప్పిన వాళ్ళకి ఎంపీ పదవి ఇచ్చినావు. గాలి జనార్దన్ రెడ్డి తోటి కుంభకోణం చేసి గాలి జనార్దన్ రెడ్డి తోటి ఆ ఇసుక ఇనుము కుంభకోణం అంతా చేసి దాంతో డబ్బులు సంపాదించుకుంటే అతను ఎవరో నాకు తెలియదన్నావు. ఇప్పుడు ఆ రాజకృష్ణరెడ్డి అనే వ్యక్తి లిక్కోరు కుంభకోణంలో ఇరుక్కొని అతను పోయి కూర్చుంటే అతనికి నాకేం సంబంధం అంటావు. నీ పక్కన పనిచేసిపోయిన ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి ఇద్దరు కూడా నీ దగ్గర ఓఎస్డీలకు పనిచేసిన వాళ్ళు కుంభకోణంలో ఇరుక్కున్న వాళ్ళు ఉంటే వాళ్ళకేం సంబంధం లేదు. మరి నాయన ఎన్నుపోటు అంటే అదిరా నాయన, మనిషిని వాడుకొని అవసరమైపోయిన తర్వాత మనం ఇబ్బందులు అన్నప్పుడు వదిలేయడం ఎన్నుపోటు. జనాలు నీ పాలనకు విసిగిపోయి వద్దురా నాయన అని చెప్పి ఎన్డీఏ కూటమి ప్రభుత్వ పార్టీ అభ్యర్థులందరికీ ఓట్లేసి గెలిపిస్తే ఇది ఎన్నుపోటు తినమని మాట్లాడుతున్నావు. దయచేసి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా కూడా నువ్వు రాజకీయ పార్టీగా కొనసాగాలనుకుంటే, ప్రజలకు ఇబ్బంది లేదనుంటే ప్రభుత్వ దృష్టికి ఒక ప్రతిపక్ష నాయకుడికి కాకపోయినా ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నాయకుడిగా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తే భవిష్యత్తులోనే 11, 21 అవుతాయి, లేకుంటే 11, 1 అవుతాయి. దయచేసి జగన్మోహన్ రెడ్డి రాజకీయ పార్టీగా నడుపు, అంతేగాని ప్రైవేట్ కంపెనీగా దందాలు చేసేవాళ్ళను, రేపులు చేసేవాళ్ళను, గంజాయి ముఠాలను వాళ్ళ కాడిమే పరామర్శించడం కాదురా నాయన, వాళ్ళ వల్ల ఇబ్బంది పడ్డ బాధితులను పరామర్శించు, జనాల్లోకి వెళ్తావు. అంతేగాని ఎంతసేపు చంద్రబాబు నాయుడిని తిడదామా, కాలుతుందంటారు, చొక్కా పట్టుకుంటారు, పవన్ కళ్యాణ్ మెడకాయ పెట్టుకుని నెడతా. ఈ పద్ధతి మాట తీరు మార్చుకుంటే భవిష్యత్తులోనైనా ఈ రాష్ట్రంలో ఒక రాజకీయ నాయకుడిగా గుర్తింపు ఉండదు. లేకుంటే నీ 19, 24 మధ్యన నీ రాజకీయ పతనం అయిపోయినట్టు ఇంకా ఇంత శాశ్వతంగా కొనసాగిపోతావు. దయచేసి అర్థం చేసుకొని ఇప్పటికైనా వైసీపీ నాయకులు, చోటా మోటా నాయకులైనా కానీ అభివృద్ధిని ప్రశంసించండి, విమర్శను తప్పును విమర్శగా చెప్పండి. అంతేగాని ఏది పడితే అది మాట్లాడటం మానుకుంటే మీకు మంచిది, మాకు మంచిది. ఎన్డీఏ కూటమి వచ్చి ఈ రోజుకు సంవత్సరం పూర్తయింది. ఈ సంవత్సరంలో ఎన్నో అభివృద్ధులు చేస్తూ బయట ముందుకు సాగుతూ ఉన్నారు. అంతేకాకుండా ఈ జగన్మోహన్ రెడ్డి ఈ అభివృద్ధిని చూడలేక ఓరవలేక ఏదో ఒక విధంగా ఈ సంవత్సరం అయిన కాలంలో మేము సంబరాలు చేసుకుంటుంటే వెన్నుపోటు అనే పేరుతో ఈరోజు రాష్ట్రం మొత్తం చేయడం జరిగాడు. వెన్నుపోటు గురించి నువ్వు చెప్తున్నావంటే వేదాలు వదిలిచ్చినట్టుంది. అంతేకాకుండా వెన్నుపోటు గురించి నువ్వు మాట్లాడుతున్నావా? ప్రతి ఒక్కదానిలో స్కాములు చేసింది నువ్వు. అంతేకాకుండా నిన్న తెనాలి వచ్చావు, దళితుల్ని పలకరించడానికి వచ్చావు. అంటే గంజాయి వాళ్ళని నువ్వు ప్రోత్సహిస్తున్నావా? గంజాయిని ఇంకా తీసుకురావాలని చూస్తున్నావా? ఈ సంవత్సరం పార్టీలో ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గంజాయిని తరిమి కొట్టే విధంగా తీసుకొస్తుంటే నువ్వు మళ్ళీ గంజాయిని తీసుకురావాలనే ఉద్దేశంతో నిన్న తెనాలి వచ్చి ఇంకా సిగ్గు లేకుండా
అందరూ దళితులందరూ నిన్ను వెనక్కి వెళ్ళిపోమన్నారు. నువ్వు దళితులకి నేను నా అన్ననే అని చెప్పుకుంటున్నావు. ఆ దళితులే నిన్ను వెనక్కి వెళ్ళిపోమన్నారు. ఇంకా నీకు సిగ్గు రాకుండా ఇప్పటికి 11 సీట్లు ఇచ్చారు. 2029లో నువ్వు కూడా గెలవని చెప్పి ఈ మీడియా ముఖంగా నేను తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఒంగోలులో కూడా దామచల జనార్దన్ గారు ఈ సంవత్సరం పాటు అభివృద్ధి పదంలో పరుగులు పెడుతున్నారు. రోడ్లు అయితేనే ఉంది, డ్రైనేజ్లు అయితేనే ఉంది, పార్కులు అయితేనే ఉంది, ప్రతి ఒక్కటి కూడా అభివృద్ధిలో ముందుకెళ్లిపోతున్నారు. ముందొచ్చే 4 సంవత్సరాలు కూడా ఒంగోలుని ఒక రూపురేఖ లేకుండా తయారు చేస్తారని చెప్పి రైతు భరోసా ఇచ్చాడు, మత్స్యకారులకు భరోసాతో అండగా నిలిచాడు. నాడు నేడుతో ప్రగతికి నాంది పలికాడు, నిలువ నీడలేనోళ్ళకి సొంత ఇల్లు ఇచ్చాడు. ఎల్లమే చేసి నేల నిండా పక్షతోరణం పరిచాడే, గ్రామ పాలనకు శ్రీకారమే చుట్టి సచివాలయాలే కట్టాడే. గడప గడపకు మన భవితవ్యం మార్చేటందుకు చిరుతన నిలిచే సత్తువతో వెత్తున కదిలే జనసంద్రం. ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో కూటమి ఏడాది పూర్తయిన సందర్భంగా సంబరాలు. జగనన్న ఆదేశాల మేరకు చుండూరి రవి ఆధ్వర్యంలో వెన్నుపోటు దిన నిరసన కార్యక్రమం భారీగా పాల్గొన్న వైసీపీ నాయకులు. మార్కాపురం సచివాలయంలో ఏర్పాటు చేసిన చైల్డ్ ఆధార్ సెంటర్ ను పరిశీలించిన జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా. ఏడాది పూర్తయిన సందర్భంగా కూటమి నాయకుల సంబరాలు, బాణసంచా కాల్చి పండుగ చేసుకున్న నాయకులు, అభిమానులు. దర్శి వెన్నుపోటు దినంలో అదరగొట్టిన బూచేపల్లి, పోటెత్తిన ప్రజలు, బూచేపల్లి అభిమానులు.